అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అమరావతి అసైన్ ల్యాండ్సు, స్కిల్ డెవలప్‌మెంటు, ఫైబర్ నెట్టు, చివరికి ఇసుక, లిక్కరు 2019, 24 మధ్య దీనికి సంబంధించిన చాలా కేసులు నమోదయ్యాయి. స్వయానా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు నమోదవ్వడం, న్యాయస్థానాలు రిమాండ్ విధిస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉండి రావడం మనం చూసాం. చాలా కేసులలో ఈవెన్ ఛార్జ్ షీట్లు కూడా కోర్టులో ఫైల్ అయ్యాయి. కానీ 24లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన పరిధిలో పనిచేసే సిఐడి మొత్తం కేసులను క్లోజ్ చేయించేసుకొని ముందుకెళ్తూ ఉంది. ఈ పరిణామాన్ని ముందే ఊహించిన కొందరు, ఫర్ ఎగ్జాంపుల్ జర్నలిస్ట్ బాలగంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు 24 ఆగస్టు సెప్టెంబర్లోనే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ కేసుల్లో నిందితులుగా ఉన్న వాళ్ళే పాలకులయ్యారు. కాబట్టి కేసుల విచారణ సక్కంగా ఖచ్చితంగా జరగదు. సిబిఐ, ఈడీతో ఈ కేసులు విచారణ జరిపించండి, వాటికి ట్రాన్స్ఫర్ బదిలీ చేయండి అని చెప్పి అడిగారు. హైకోర్టు ఏం నిర్ణయం తీసుకోలేదు. దీని మీద విచారణ సాగుతూ ఉంది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. అండ్ ఇంతకుముందు విచారణ సంస్థలు స్వాధీనం చేసుకునే ఎవిడెన్స్లు ఏవైతే ఉంటాయో, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్లు అయితే ఏముంది, మిగిలినవైతే ఏముంది, సాంకేతిక ఆధారాలు రిలేటెడ్, ఇవన్నీ వెనక్కి ఇచ్చేయడం మొదలెట్టారట. ఈ క్రమంలో తాజాగా ఈ బాలగంగాధర్ తిలక్ మరో అనుబంధ పిటిషన్ వేశారు హైకోర్టులో. నిందితులే పాలకులైతే ఎలా ఉంటుందో 24లో నేను పిటిషన్ వేసి దాంట్లో చెప్పాను. ఇప్పుడు నేను వేసిన పిటిషన్ ఇంకా విచారణ దశలోనే ఉంది. బట్ ఇక్కడేమో కేసులు క్లోజ్ అయిపోయి ఇచ్చిన ఎవిడెన్స్లు కనుక ఎన్నిక ఇచ్చేస్తూ ఉన్నారు. దయచేసి ఆ ఎవిడెన్స్లు ఎన్నిక ఇవ్వకుండానైనా మధ్యంతర ఉత్తర్వులైనా ఇవ్వండి. ఈ కేసులన్నీ క్లోజ్ అయిపోతే ఇక నేను వేసిన పిటిషన్కి అర్థమే ఉండదు కదా. ఈ ఎవిడెన్స్లన్నీ ఇచ్చేస్తే ఇంకా పిటిషన్కి అర్హత ఏముంటుంది అని చెప్పి నిందితులే పాలకులైతే ఇలాగే ఉంటుంది, అందుకే థర్డ్ పార్టీతో అంటే సిబిఐతో విచారణ జరిపించమని అడిగినాను అని ఆయన అనుబంధ పిటిషన్లో చాలా అంశాలు మెన్షన్ చేశారు. ఈ కేసుల దర్యాప్తులో చంద్రబాబు తదితరుల ప్రత్యక్ష జోక్యం వల్ల సిఐడి గతంలో సేకరించిన కీలక ఆధారాలన్నింటినీ పక్కన పెట్టేసి కేసులను విజయవంతంగా మూసేయించిందని, అంతేకాక గతంలో ఈ కేసులను దర్యాప్తు చేసిన అధికారులందరినీ కూడా చంద్రబాబు అధికారంలోకి రాగానే బదిలీ చేశారని, నిందితులుగా ఉన్నవారే ముఖ్యమంత్రి మంత్రులుగా ఉండడంతో సిఐడి దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడం లేదని, నిష్పాక్షిక దర్యాప్తు అనేది రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు అని, ఈ వ్యవహారంలో హైకోర్టు తనకున్న రాజ్యాంగ పరిధిని ఉపయోగించి న్యాయ వ్యవస్థ పవిత్రతను పరిరక్షించాలని, చంద్రబాబు తదితరుల కుంభకోణాలకు సంబంధించిన దర్యాప్తు తదుపరి దర్యాప్తు నివేదికలన్నీ న్యాయ పరిశీలనకు లోబడి ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని, ప్రజాధనం, అధికార దుర్వినియోగానికి సంబంధించిన తీవ్రమైన నేరాలను తక్కువ చేసి చూపించడానికి, నిరాకరించడానికి లేదా కప్పిపుచ్చడానికి స్పష్టమైన ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం తప్పనిసరి అని, తద్వారా సదరు జోక్యం కోర్టు విశ్వసనీయతను నిలబెడుతుందని, ఇప్పటికే ఛార్జ్ షీట్లు దాఖలైన తర్వాత తదుపరి దర్యాప్తు కోసం కోర్టు అనుమతి తీసుకోకుండా, అలాగే ఫిర్యాదుదారులకు, బాధితులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈ కేసులను మూసివేయడం దారుణమని, ఇలాంటి చర్యలు చట్ట పాలనకు తీవ్రమైన హానిని కలిగిస్తాయని, నేరం చేసిన వారిని విచారించడానికి కాకుండా రాజకీయ అధికారంలో ఉన్న వారిపై దాఖలైన నేరాలను కప్పిపుచ్చడానికి సిఐడి తన అధికారాన్ని ఉపయోగిస్తుందని, తద్వారా జరిగే నష్టం కేవలం వ్యక్తిగత ఫిర్యాదుదారులకు మాత్రమే కాక రాజ్యాంగ వ్యవస్థపై నిష్పాక్షిక విచారణపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తుందని, ఫిర్యాదుదారుడు లేదా నిందితుడు సాధారణ వ్యక్తి అయినా అత్యున్నత స్థానంలో ఉన్న దర్యాప్తు అనేది ఎటువంటి పక్షపాతం లేకుండా అత్యంత నిష్పాక్షికంగా జరగాలని, పక్షపాతంతో కూడిన దర్యాప్తు అనేది క్రిమినల్ న్యాయ వ్యవస్థను దారి తప్పించడమే కాకుండా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను హరిస్తుందని, ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు తదితరుల ధోరణి దర్యాప్తును, ప్రాసిక్యూషన్ ప్రక్రియను నిర్వీర్యం చేసేలా, చట్ట పరిపాలనను అపహాస్యం చేసేలా ఉన్నాయని, దీనివల్ల నిష్పాక్షికమైన న్యాయపాలనపై ప్రజలకు ఉన్న విశ్వాసం తరలిపోతుంది అని ఆయన తన అనుబంధ పిటిషన్లు అయితే దాఖలు చేశారు. ఇవి ఎప్పటికి తేలుతాయి ఏమవుతాయో తెలియదు కదా.